పితృత్వ సెలవులు ఇవ్వండి. మాతృత్వ సెలవులు చూసినాం మనం. పితృత్వ సెలవులు అంటే తండ్రులకు కూడా సెలవులు ఇవ్వండి అని కోరుతున్నారు. బిడ్డల పెంపకంలో తండ్రి పాత్ర కూడా చాలా కీలకం. నవజాత శిశువుకు నాన్న స్పర్శ చాలా అవసరం. పితృత్వ సెలవుల ద్వారా స్త్రీ పురుష సమానత్వానికి ప్రోత్సాహం లభిస్తున్నది. ఎవరంటున్నారు ఈ మాటలు? సుప్రీంకోర్టు చెప్తున్నది కేంద్రానికి. స్త్రీల పనులు పురుషుల పనులు అన్న విభజన చెరిపివేతకు దోహదపడుతుంది. అంటే అది వాళ్ళే చేయాలి, ఇది వీళ్ళే చేయాలి అన్నదానికి తెరపడుతుంది అని సుప్రీంకోర్టు చెప్తున్నది. ప్రైవేటు రంగానికి కూడా సెలవులు వర్తింప చేయాలి. సామాజిక భద్రతా చట్టంలో భాగం చేయాలి. 3 నెలల కన్నా ఎక్కువ వయసున్న పిల్లలను దత్తత తీసుకున్న తల్లులకు కూడా మాతృత్వ సెలవులు ఇవ్వాల్సిందే. 3 నెలల కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళని, ఆ పిల్లలను ఎవరైనా దత్తత తీసుకుంటే ఆ తల్లికి కూడా మాతృత్వ సెలవులు ఇవ్వాలి. కేవలం తను కన్న ఆ తల్లికి మాత్రమే కాకుండా దత్తత తీసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు ఈ మాతృత్వ సెలవులే సక్కగిస్తలేరు. మహిళలకి సమస్యలు వచ్చినప్పుడు ఆ సెలవులే సక్కగిస్తలేరు. ఇక వీళ్ళు పితృత్వ సెలవులు ఇచ్చేంత సినిమా ఉంటుందా? మాతృత్వ సెలవుల తరహాలోనే తండ్రులకు కూడా పితృత్వ సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ మేరకు చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దత్తత తీసుకున్న పిల్లల విషయంలో మాతృత్వ సెలవులకు సంబంధించిన పిటిషన్ను విచారిస్తున్న సమయంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం కేంద్రానికి సలహా ఇచ్చింది. పిల్లల శారీరక మానసిక అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించడం అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించింది. వాస్తవమే కదా ఇది కూడా. తండ్రికి కూడా సెలవులు ఇవ్వడం ద్వారా కుటుంబం, పని స్థలాల్లో స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. స్త్రీల పనులు పురుషుల పనులు అన్న విభజనను చెరిపేసేందుకు ఉపకరిస్తుందని వ్యాఖ్యానించింది. పిల్లల పెంపకం ఏ ఒక్కరి పనో కాదని బాధ్యతను సమానంగా పంచుకోవాలని చెప్పింది. శైశవ దశలో తండ్రి పాత్రపై సమాజంలో అపోహలున్నాయి. బిడ్డతో తల్లి అంత సన్నిహితంగా ఉండలేదని, తల్లిలాగా తప్పనిసరిగా అవసరం కాదని అనుకుంటారని వ్యాఖ్యానించింది. తండ్రి అంత సన్నిహితంగా ఉండలేరని, తల్లిలాగా తప్పనిసరి కాదని అనుకుంటారని వ్యాఖ్యానించింది. శిశువు తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా పితృత్వ సెలవులు ఉండాలని చెప్పింది. శైశవ దశలో భావోద్వేగ బంధాలు బలపడతాయి. ఆ సమయంలో పక్కనే తండ్రి ఉండడం శిశువును మానసికంగా శారీరకంగా బలోపేతం చేస్తుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. నవజాత శిశువుకు తండ్రి సాంగత్యం అవసరాలను వాయిదా వేయలేమని, వారాంతాల్లో వారితో గడపడం ద్వారా పూడ్చుదామనుకుంటే కుదరదని చెప్పారు. అంటే ఓన్లీ హాలిడేస్లో మాత్రమే తండ్రి పక్కన ఉండడం అన్నది కుదరదు, అట్లా అది దాంతోనే అవుతుంది అనుకుంటే కాదు అని చెప్తున్నది. నవజాత శిశువుకు నాన్న మాటలు వినడం, స్పర్శతో అనుభూతి చెందడం ఎంతో అవసరం. ఇవి కేవలం జ్ఞాపకాలు కావు, భావోద్వేగ భద్రతకు, అనుబంధాలకు పునాది వేసేవి అని వ్యాఖ్యానించింది కోర్టు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని దేశ పౌరులందరికీ వర్తించే విధంగా చట్టబద్ధం చేయాలి అని సూచిస్తున్నదట. అంటే ప్రైవేట్ ఉద్యోగులకి అందరికి కూడా ఇవ్వాలి అని చెప్తున్నది. అండ్ దాంతోపాటు మరోపక్క నండూరి హంసానందిని వేసిన ప్రధాన పిటిషన్లో దత్తత పిల్లల తల్లులకు మాతృత్వ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందట. కేవలం 3 నెలలలోపు పిల్లలను దత్తత తీసుకున్న మహిళలకు మాత్రమే మాతృత్వ సెలవులు ఇవ్వాలని సామాజిక భద్రతా చట్టంలో ఉన్న నిబంధనను సుప్రీంకోర్టు కొట్టేసిందట. ఇంతకుముందు ఏముండేనంటే జస్ట్ 3 months లోపు ఎవరైనా దత్తత తీసుకుంటే పిల్లల్ని వాళ్ళకి మాత్రమే, ఆ తల్లులకు మాత్రమే సెలవులు ఇచ్చేది. దాన్ని కొట్టేసి ఇది రాజ్యాంగంలోని సమానత్వం, వృత్తిపరమైన స్వేచ్ఛ, జీవించే హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది. శిశువులను దత్తత తీసుకున్న మహిళలకు కన్న తల్లులలాగే మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. బిడ్డను కన్న తల్లికి, దత్తత తీసుకున్న తల్లికి ఒకే తరహా భావోద్వేగాలు ఉంటాయని, చట్టపరంగా సమాన స్థాయి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. శారీరక బంధాన్ని ఆధారం చేసుకుని మాత్రమే కుటుంబాన్ని నిర్వచించలేమని చెప్పింది. కుటుంబ వ్యవస్థ నిర్మాణంలో దత్తత కూడా భాగమే, దానికి ఆమోదం ఉందని తెలిపింది. సో ఇది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.